మీ పిఏ త్యాగరాజు అశోక్ ఇప్పుడు మా ఇంట్లో కూర్చుని మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? మీరే సాంబశివుని పంపి అశోక్ని వేసేయమన్నారట. ఇంకోటి, మీరే మీ మనుషుల్ని పంపి అశోక్ వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి వాళ్ళ తాతను కూడా చంపించారట. చాలా థ్యాంక్స్ అన్నా, నేను చూసుకుంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఎవరు త్యాగరాజు? మినిస్టర్ అన్నా, ఈ టైంలో ఫోన్ చేస్తారండి ఇతను. మేము సైలెంట్గా ఉంటాం కానీ తీసి మాట్లాడు. అన్నా చెప్పండి అన్నా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే అన్నా. కరుణాకర్ ఇంట్లోనా? మా ఇంట్లోనే అన్నా. ఇప్పుడు నువ్వు కరుణాకర్ ఇంట్లో అశోక్తో మాట్లాడుతున్నావు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావా? అన్నా ఏమంటున్నారన్నా? నన్ను నమ్మన్నా. నేను మీకెందుకు అబద్ధం చెప్తా అన్నా. ఎత్తుకొచ్చేయండి. సరేనా, పదండ్రా. నన్ను నమ్మండి అన్నా, నేను మీకు ద్రోహం చేస్తానా? నిన్ను నా పెళ్ళం బిడ్డల కన్నా ఎక్కువగా నమ్ముతా కదరా అన్నా. నువ్వు నా ఇంట్లో తిని నా శత్రువులతో కలిసి నాకే వెన్నుపోటు పొడుస్తావా? ఇక నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలి. అన్నా, నేను ఇక్కడ ఉన్న విషయం పాండురంగారావుకి తెలిసిపోయిందన్నా. నా కుటుంబాన్ని లేపేస్తారని బెదిరిస్తున్నాడు. మీరే నన్ను కాపాడాలన్నా. పాండురంగ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు త్యాగరాజు. పదవి కోసం పెళ్ళాం బిడ్డలను కూడా చంపుకునే రకం. ముందు మీ ఇంటికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమను. సరే అన్నా. అన్నా, ల్యాండ్ లైన్ ఎవరు తీయట్లేదన్నా. నాకెందుకు భయంగా ఉంది. మీరే నన్ను కాపాడాలన్నా. అన్నా, నేనుండగా నువ్వు దేనికి భయపడద్దు త్యాగరాజు. సరే అన్నా. అశోక్, త్యాగరాజుని ఇంటి దాకా వదిలేసిరా. ప్లీజ్ అశోక్, ప్లీజ్. రమ్య, రమ్య, అయ్యో తలుపులు తెరిచే ఉన్నాయి. రమ్య, రమ్య, ఇంట్లో ఎవరు లేరు తమ్ముడు. పాండురంగా, నా కుటుంబానికి ఏమైనా జరిగిందనుకో, నేను ఊరికే వదిలిపెట్టేస్తాను అనుకోకు. నీ బండారం అంతా బయటికి లాగి నిన్ను బసారికి ఇడుస్తాను. రే కుక్క, నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు నా పేరు బయట పెట్టే లోపే నీ శవాన్ని ఊరు బయట పడేస్తాను. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు చేశారంటే మీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయంతో పాటు అతను ఇంత ముందర చేసిన తప్పులన్నింటి గురించి ఇప్పుడే మీడియా ద్వారా జనాలకు చెప్పండి. నీకు అతని గురించి తెలియదు తమ్ముడు. పరమ దుర్మార్గుడు. కోపంలో నా కుటుంబాన్ని చంపేస్తాడు. ఇప్పుడు మాత్రం మీ కుటుంబాన్ని పాండురంగ వదిలేస్తాడనుకుంటున్నారా? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నాడన్న విషయం జనాలకు తెలిసిందనుకో, అది నిజం కాదని చెప్పడం కోసం అన్న మీ కుటుంబాన్ని వదిలేస్తాడు. అలా చేస్తేనే మనం అతని దగ్గర ఉన్న మీ కుటుంబాన్ని కాపాడగలం. మీరు ఇంకొక నిమిషం ఆలోచించినా అది మీ కుటుంబానికే ప్రమాదం. టెక్స్ట్
టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావుకు విరుద్ధంగా తన పిఏ త్యాగరాజు అప్రూవర్గా మారారు. పాండురంగారావు తన అధికారాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిందే కాకుండా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడని త్యాగరాజు మీడియా ముందుకొచ్చారు. మినిస్టర్ పాండురంగారావు చేసిన కరప్షన్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఏ నిమిషంలోనైనా పోలీసులకి అప్పచెప్తానని మినిస్టర్ పిఏ త్యాగరాజు అన్నారు. తన కుటుంబాన్ని మినిస్టర్ పాండురంగారావు దగ్గర నుండి కాపాడాలని ఆయన ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తన కుటుంబానికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మినిస్టర్దే అని త్యాగరాజు అన్నారు. మా పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో నా దగ్గర పిఏగా పనిచేసిన త్యాగరాజుని, నటి అంజన్ని, ఇంకా అశోక చక్రవర్తిని అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బు పెట్టుకొని నా మీద ఆధారాలు లేని కేసులన్నీ పెట్టారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా మీడియాని పిలిచారు? అక్కడే అర్థమవుతుందిగా వాళ్ళది డ్రామా అని. కొద్ది రోజుల క్రితం జరిగిన సినీ నటి అంజన ఇంటిపై దాడి మరియు ఆమె ప్రియుడని చెప్పబడుతున్న అశోక చక్రవర్తి ఇంటిపై దాడి చేయించింది టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావేనని వాళ్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అశోక చక్రవర్తి తాతను సజీవంగా తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయమని, దీనికి కారణమైన మినిస్టర్ పాండురంగారావు వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సార్ చాలా కోపం మీద ఉన్నారు. మిమ్మల్ని ఇంకెప్పుడన్నా రమ్మన్నారు. రెండన్నా రెండన్నా అన్నా కరుణాకర్ అన్న. నమస్కారం అన్న. ఊహించిన దానికన్నా ముందే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి మనకి. అశోక్, నీ నియోజకవర్గంలో ఇక మీదట జరిగే అన్ని పార్టీ మీటింగుల్లో నువ్వు నీ భార్య తప్పకుండా పాల్గొనాలి. పాండురంగ అతని పదవిని ఉపయోగించుకొని జనాన్ని ఎంత మోసం చేశాడో అందరికీ అర్థమయ్యేలా చెప్పి పార్టీ విజయంలో మీరు కీలక పాత్ర పోషించాలి. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికి పార్టీ ఒప్పుకుంటే మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అశోక్, నువ్వేం చెప్పాలనుకున్నా ధైర్యంగా మనసు విప్పి చెప్పచ్చు. ఇక్కడ నీకు అడ్డు చెప్పేవాళ్ళెవరూ లేరు. వచ్చే ఎలక్షన్స్లో మా ఏరియా నుండి మీ వీటీఎంకే పార్టీ తరపు నుండి నాకు సీట్ కావాలి. ఈ విషయం ముందు కరుణాకర్ గారికి చెప్పాలనుకున్నాను, కుదరలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాను. నిన్నగాక మొన్న వచ్చినోడికి సీట్ ఇచ్చేస్తారా? అలా అయితే ఇన్ని సంవత్సరాలు పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? ఇటు చూడు తమ్ముడు, ఈ పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అర్థమైందా? పాండురంగకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖచ్చితంగా సీట్ ఇవ్వరు. దానికి ముఖ్య కారణం నేనే అని ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమీ ఆశించకుండా నేను చేసిన మంచి పనుల వల్ల నా నియోజకవర్గంలో నాకు మంచి పేరు, గౌరవం ఉన్నాయి. మీరనుకున్న అభ్యర్థివాన్ని సంపాదించాలంటే ఇప్పటికిప్పుడు కుదరదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుస్తాడనేది మీరే ఆలోచించుకోండి. అశోక్, సీఎం గారితో సీనియర్ నాయకులతో మాట్లాడి ఏ విషయం నీకు చెప్తాను. ఈ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను. దానిలో ఏ మార్పు ఉండదు. అది మీ పార్టీ తరపునో మరి ఏ పార్టీ తరపునో అది మీరే నిర్ణయించుకోండి. వస్తాను. ఈసారి ఎలక్షన్లో సీట్ ఇవ్వడం పార్టీ పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు కరుణ. కానీ పాండురంగ విషయంలో అంతా నువ్వే తెలివిగా ప్లాన్ చేసి అతన్ని తప్పించావని తెలిసాక నీకు సీట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అశోక్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు ఎలక్షన్లో తప్పకుండా నుంచుని తీరేలా ఉన్నాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ నియోజకవర్గంలో అశోక్ నిలబడితే మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అతన్ని ఎంత త్వరగా దారిలోకి తెచ్చుకుంటే నీకంత మంచిది. లేకపోతే సీట్ అశోక్ చక్రవర్తికే. రాత్రి పగలు నిద్ర లేకుండా 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది. నిన్న కాక మొన్నొచ్చిన పచ్చాగాడు ఎత్తికెళ్ళిపోవాలని చూస్తున్నాడు. రాజకీయం అంటే జనాలకి మంచి చేస్తే లీడర్ అయిపోవచ్చు అనుకుంటున్నాడేమో.
ఇది శకుని చాణిక్యుడు కలిసి ఆడే ఆటని వాడికి అర్థమయ్యేటట్టు చెప్తా. హలో, ఉన్నారన్నయ్య? నేను బాగున్నానన్నయ్య. మీరెలా ఉన్నారన్నయ్య? వదిన బాగానే ఉంది కదా? ఇదిగో ఇస్తున్నానన్నయ్య. పాండురంగారావు లైన్లో ఉన్నాడు. చెప్పండి పాండు. సరే వస్తా. ఏంటంట? ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే రమ్మంటున్నాడు.